జనరల్‌గానే చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ఇలా చెప్తారు గదా! అసలు డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి మనము? ఇక్కడ కొంచెం నల్లగా అంటే గ్రే కలర్‌లో తెల్లగా ఉన్నాయి గదా! ఇవి మెత్తగా కూడా ఉంటాయి. టచ్ చేస్తే చాలా స్మూత్‌గా జారిపోతున్నట్టు ఉంటాయి. ఇవి చియా సీడ్స్. కొంచెం నలుపు రంగులో ఉండి ముట్టుకుంటే గరగర టెక్స్చర్ ఇంత స్మూత్‌గా ఉండదు. దీన్ని గరగర అంటారు. ఇది బ్లాక్ కలర్‌లో ఉంటుంది. మన కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా, అలాగా చాలా నల్లగా ఉంటుంది. ఇది సబ్జా. అయితే ఈ చియా సీడ్స్ తాలూకా సైంటిఫిక్ నేమ్ వచ్చి సాల్వియా హిస్పానికా. ఇవి ఎక్కువ ఎక్కడ దొరుకుతుందంటే సెంట్రల్ అమెరికా, లైక్ ఎలా చెప్పాలి, మన మెక్సికో, తర్వాత గ్వాటిమాలా, అక్కడ ఒక చిన్న ప్లాంట్ బేస్డ్ సీడ్ అనమాట ఇది. అయితే దీన్ని ఇవి కూడా సూపర్ ఫుడ్సే. ఎందుకంటే దీనివల్ల కూడా కనిపించే ఇంత చిన్న సీడ్స్, కానీ దీనిలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెప్తారు. ఏంటి అంటే వీటిలో రిచ్ ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంట, ఫైబర్ రిచ్. దీంట్లో కూడా ఇలాగే లాట్ ఆఫ్ మినరల్స్, కాల్షియం, ఐరన్, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన, అలాగే ఈ ఫ్లెవనాయిడ్స్, ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి కదా, ఇవి రెండు ఉండడం వలన వీటి వల్ల ఏంటంటే వీటిని కూడా సోక్ చేసుకొని తాగాలి. ఇవి చాలా తక్కువ టైము, హాఫ్ అన్ అవర్లో ఒకసారి వేసామంటే 30 మినిట్స్లో బాగా నానిపోతాయి. వీటికి ఏంటంటే ఇప్పుడు ఈ సీడ్ ఉంది కదా, దీనికి 12 to 15 టైమ్స్ వాటర్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఎక్కువ వాటర్. అందుకే ఇవి తాగిన తర్వాత కూడా మనం ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. ఇగో ఇది వేసుకున్నాము కదా, వేసుకుంటే 2 చెంచాలు వేసుకుంటే ఇంత వాటర్లో అయింది ఇట్లా. నెక్స్ట్ ఇది చాలా టెక్స్చర్ కూడా జెల్లీగా ఫామ్ అవుతుంది. టూ జెల్లీ అసలు జారిపోతూ ఉంటుంది అనమాట, జెల్లీ లాగా ఫామ్ అయింది. అయితే ఈ వాటర్లో వేసుకొని ఇది మామూలుగా తాగిన తర్వాత కూడా మనం వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. ఎప్పుడు డ్రైగా తీసేసుకొని కొంచెం నీళ్ళు ఇలా తాగడం అలా చేయకూడదు, చోక్ అయిపోతుంది ఇది. అయినా తర్వాత దీనిలో ఉండే ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కదా, అవి క్యాన్సర్ రాకుండా చూస్తాయి. అలాగే దీంట్లో ఉండే ఈ ఫ్లెవనాయిడ్స్, తర్వాత ఇవన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ని అరెస్ట్ చేస్తాయట. పాలల్లో ఎంత కాల్షియం ఉంటుందో, గ్లాసుడు పాలలో, చిన్న గ్లాస్ కప్పు పాలల్లో 1 చెంచాడు సబ్జా సీడ్స్ని మనము నానబెట్టుకొని తాగితే అంత కాల్షియం వస్తుందంట. అలాగే ప్రోటీన్, ఐరన్, ఇవన్నీ. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి తాగడం వల్ల హైడ్రేటెడ్గా ఉంటుంది బాడీ. తర్వాత షుగర్ కంట్రోల్, బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని అంటే ఇమీడియట్గా షూటప్ అవ్వదు ఇది తాగితే. చాలా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది కదా, దాన్ని సబ్మిస్ చేస్తాయి. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది తాగడం వల్ల అంటే ఇమీడియట్గా షుగర్ షూటప్ అవ్వదు. తర్వాత చాలా వాటి చక్కెరలోని, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కదా, వాటిని తగ్గిస్తుంది అనమాట. అలాగే ఇంకా ఏం చేస్తుంది, రోజంతా హైడ్రేటెడ్గా ఉన్న ఫీలింగ్ ఇస్తుంది. ఆ తర్వాత దీంట్లో ఉండే లోపల క్యాన్సర్ కణాలు రాకుండాను ఫ్రీ రాడికల్స్ని అరెస్ట్ చేస్తుంది. కొత్తగా క్యాన్సర్ కణాలు రాకుండా చూస్తుంది. అలాగే ఫిల్లింగ్, ఎప్పుడు నువ్వు కొంచెం తాగినా చాలు కడుపు నిండినట్టుగా ఉంటుంది మనకి. తర్వాత డైజెషను, తర్వాత ఇందులో కూడా రిచ్ ఇన్ ఫైబర్. సో కాన్స్టిపేషన్ ఉండదు, డైజెషన్, మోషన్ అది కూడా చాలా బాగుంటుంది. ఈ సబ్జా గింజలు ఇదేంటంటే ఎలా అందరూ 99% అందరూ తీసుకోవచ్చు, కానీ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. ఎప్పుడు పెడితే అప్పుడు ఎలా పెడితే అలా తీసుకోకూడదు అనమాట. కానీ వాటర్ తాగుతూ తీసుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. వీటిని ఏంటంటే డైరెక్ట్గా ఇలా కాకుండా మనం వాటర్లో వేసుకొని కొంచెం లెమను, హనీతో తీసుకోవచ్చు. పాలల్లో, మజ్జిగలో, స్మూతీస్లో ఎలా అన్నా కలుపుకొని తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ ఓట్స్ ఉంటాయి కదా, మనం ఓట్స్ సోక్ చేసి తింటాం కదా బ్రేక్ఫాస్ట్ లాగా, దానిలో కూడా ఇవి సోక్ చేసి చియా వేసుకోవచ్చు. అలాగే ఓట్స్ పుడ్డింగ్, చియా పుడ్డింగ్ అని, అదేంటంటే రాత్రే పాలల్లో ఈ కొబ్బరి నీళ్ళలో నానబెట్టుకోవచ్చు, కొబ్బరి పాలలో నానబెట్టుకోవచ్చు, నార్మల్ మిల్క్లో నానబెట్టుకోవచ్చు. వీటిని సోక్ చేసి దాంట్లో కొంచెం తేనె వేసి మార్నింగ్ తింటే చియా పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అనమాట, మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్. కొబ్బరి నీళ్ళతో కూడా తీసుకోవచ్చు. అందులో ఇప్పుడు రాబోయేదికి సమ్మర్ కదా, మనం ఒక గ్లాస్లో ఇట్లా నానబెట్టుకుని ఉంచి ఎందులో కావాలంటే అందులో వేసుకొని తాగుతున్నప్పుడు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది. ఇది ప్రెసెంట్ సూపర్ ఫుడ్. ఇది సేమ్ బెనిఫిట్స్ సబ్జాలో ఉన్నాయి. కాకపోతే సబ్జా గింజలు ఏంటంటే ఇవి ఇంకా త్వరగా నానిపోతాయి. ఇవి యాక్చువల్గా స్వీట్ బాసిల్ అంటారు. ఇవి రెండు కూడా మన మింట్ ఫ్యామిలీకి చెందినవి. అంటే పుదీనా ఉంది చూడు, పుదీనా ఫ్యామిలీకి చెందినవి. యాక్చువల్గా దీన్ని తులసి అనుకుంటారు, కానీ తులసి కాదు, స్వీట్. మనం తులసిని సేక్రెడ్ బాసిల్ అంటాము, దీన్ని స్వీట్ బాసిల్ అంటాం కదా.
కానీ ఇది కూడా కైండ్ ఆఫ్ బాసిల్ సీడ్స్, రెండు కూడా సేమ్ ఫ్యామిలీ, అందుకే చాలా వరకు ఒకలాగే ఉంటాయి. ఇవి మనము కానీ ఇవి రౌండ్గా ఉంటాయి, ఇవేమో మనం మైక్రోస్కోప్లో చూస్తే ఓవెల్ షేప్లో ఉంటాయి అన్నమాట చియాలు. ఇవేంటంటే ఇవి చాలా త్వరగా 6 నిమిషాల నానిపోతాయి. నెక్స్ట్ జెల్లీ టెక్స్చర్ వస్తుంది చూడు, ఈ జెల్లీ టెక్స్చర్ ఈ మధ్యకాలంలోనంట కేక్స్లో గుడ్డు బదులుగా ఈ జెల్లీ దీన్ని దగ్గరగా నానబెట్టి ఈ జెల్లీని కూడా వాడుతున్నారంట, బేకింగ్లో కూడా వాడుతున్నారంట. దీనికి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఇది బాడీని కూలెంట్ చేస్తుంది బాగా. అంటే నీకు 24 సమ్మర్లో వేడి చేసే తత్వం ఉన్న కొన్ని శరీరాలు ఉంటాయి కదా, వాళ్ళకి చల్లదనం చలువ చేస్తుంది అంటారు కదా, చల్ల చేస్తుంది. అలాగే ఎసిడిటీ ఉంటుంది కదా, ఎసిడిటీని తగ్గిస్తుంది. లైక్ మామూలుగా చాలా ఫిల్లింగ్గా ఉండడము, తర్వాత ఫ్రీ మోషన్ అవ్వడము, తర్వాత బాడీ హైడ్రేటెడ్గా ఉండడం, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. సబ్జా కానీ చియా కానీ రెండింటి వల్ల సేమ్ బెనిఫిట్స్. నిమ్మకాయ కలిపి తీసుకుంటే కూడా మంచిది. నిమ్మకాయ కలిపి ఇలా నానబెట్టుకుని అందులో నిమ్మకాయ తేనె వేసుకుని తాగొచ్చు. ఒకళ్ళు షుగర్ పేషెంట్స్ అయితే తేనె లేకుండా అట్లానే తాగేయచ్చు, కొబ్బరి నీళ్ళు వేసుకుని తాగొచ్చు. ఇంటికి ఎవరైనా వస్తే అతిథులు వస్తే మజ్జిగలోనో వాటిలోనే వేసి, ఏమి లేకపోతే ఈ నానబెట్టిన చియాలు పెట్టుకున్నామంటే వీటిలో ఇలా నిమ్మకాయ పిండేసి కాస్త తేనె వేసి ఇచ్చేస్తే మంచి కూలెంట్. అందులో సమ్మర్లో చాలా మంచి, ఈ ఆర్టిఫిషియల్ సింథటిక్ డ్రింక్స్ కన్నా ఇది చాలా 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 బెనిఫిషియల్. రకరకాల ఇచ్చే కన్నా ఇవి రకరకాల ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, దానిలో కంప్లీట్ నేచురల్ కదా. ఇలా తాగితే ఒకసారి తాగి చూడు, టేస్ట్ ఎంత బాగుంటుంది కదా. ఇంకా తేనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో అలాగా ఈ మనం రకరకాలుగా వాడుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువ. అంటే నోట్లో అలా పంటికి తగులుతూ ఉంటుంది, లోపల నవ్వులుకుంటే తాగొచ్చు, అన్ని రకాలుగా చాలా మంచిది. ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో, ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా ఎక్కువ దీని బెనిఫిట్స్. సబ్జా ఫలుదా సీడ్స్ అని కూడా దీని అంటారు కదా, ఫలుదాలో వేస్తుంటారు దీన్ని ఎక్కువ నానబెట్టి. ఫలుదా డ్రింక్ మనకి తెగ తాగుతాం కదా, హైదరాబాద్ బాగా దొరుకుతుంది. ఫలుదా సీడ్స్ అని కూడా అంటారు దీన్ని, ఫలుదా అంటారు, సబ్జా అంటారు, అంటే బేసల్ సీడ్స్ అంటారు, అన్నీ అంటారు. అయితే వీటికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే కలర్ టెక్స్చర్ బెనిఫిట్స్ కొంచెంగా. అంటే దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, అందులో లేవు. లేకపోతే ఇదేమో కొంచెము అది ఇండియన్, ఇదేమో సెంట్రల్ అమెరికాలో ఎక్కువ దొరుకుతుంది. రెండు సేమ్ ఫ్యామిలీకి వచ్చినవి రెండు కూడా ఈ సమ్మర్ లో ఎంజాయ్ చేయొచ్చు. సో నన్నారు అని ఒక రకమైన షర్బత్, ఆ షర్బత్తులో కూడా వేస్తారు. నన్నారు షర్బత్ అంటే అదే చలవా, దాని ఇంకా అంటే న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. చక్కగా చెప్పారు మ్యామ్. ఈ రెండు షర్బత్ అందరూ ఎంజాయ్ చేసి తాగి హెల్దీగా తయారవ్వాలి. సో సి విటమిన్ వస్తుంది, నిమ్మకాయ వల్ల సి విటమిన్. హనీ ఎప్పటికీ పాడవదు, అమృతం అని చెప్తారు కదా, భూమి మీద అమృతం ఎన్ని ఓల్డ్ అయినా హనీ పాడవదు, దానివల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్. సో అవన్నీ దీనికి యాడ్ చేసుకుంటే ఇంకా మచ్ మోర్ న్యూట్రిషియస్ అనమాట. ఫాలో అవ్వాలి. జనరల్ గా నార్మల్ గా తయారు చేసి తీసుకోవాలంటే తీసుకోరు, కానీ ఇది ఒక సమ్మర్ డ్రింక్ లాగా అంటే పిల్లలకు కూడా ఇవ్వచ్చు. పిల్లలు అంటే ఇవ్వకూడదు, మరీ 1 year లో పిల్లలకి ఇవ్వం కదా, 1 year దాటిన నుంచి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తాగొచ్చు. క్వాంటిటీ కూడా ఎక్కువ క్వాంటిటీలు. తర్వాత అంటే ఇది క్వాంటిటీ కూడా మరీ కిలోలు అయితే తాగం కదా, ఆ మాత్రం 1 spoon అయితేనే ఇంత, 2 spoons అయితే ఇంత వస్తుంది. 2-3 తాగొచ్చు ఈ మాత్రం డ్రింక్ ని అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని అలా ఊరికి ఇలా చెంచాతో తినేసి నోట్లో వేసుకొని నీళ్ళు తాగుతాము అట్లా చేయొద్దు, నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది తాగిన తర్వాత కూడా వాళ్ళు వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి, లేకపోతే అది చోక్ అయిపోయే ప్రమాదం ఉంది. అవి ఇప్పుడు ఇలా తాగితే కాన్స్టిపేషన్ ఎలా ఉండదో, తక్కువ వాటర్ తీసుకున్నట్టయితే వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. ఓకే, తక్కువ వాటర్ తీసుకు రివర్స్ పనిచేస్తుంది, రివర్స్ అనమాట. చక్కగా చెప్పారు మ్యామ్. ఈ సమ్మర్ అంతా అందరూ ఇలాంటి డ్రింక్స్ తో ఎంజాయ్ చేయాలని కోరుకుందాం. మనం సిరీస్ కంటిన్యూ చేద్దాం. డిఫరెంట్ ఇంకా ఏముంటాయి, సాలెడ్స్ ఉంటాయి, డ్రింక్స్, షర్బత్లు, రకరకాలు చేద్దాము. మంచి న్యూట్రిషన్ బెనిఫిట్స్ చెప్పారు, ఎవరు తీసుకోవాలి, ఏంటి, ఎట్లాంటి బెనిఫిట్స్ కలుగుతాయి. డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, తొందరగా వాళ్ళకి గ్లూకోజ్ అనేది అబ్జార్ప్షన్, అంటే బ్లడ్ లోని గ్లూకోజ్ గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగడము, గ్లూకోజ్ లెవెల్స్ పెరగడము జరగదు ఇలాంటి తీసుకోవడం. ఎక్కడ ఇన్ఫర్మేషన్ మ్యామ్, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు.